సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామంలో వైకాపా నాయకులు సర్పంచ్ లేబూరు మల్లికార్జున వైకాపా యువజన నాయకులు బాలాజీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేసి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో సర్పంచ్ మల్లికార్జున మాట్లాడుతూ 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. చింతోపు గ్రామంలో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టామని, అభివృద్దిని చూసి ఓట్లు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లేబూరు మల్లికార్జున, లేబూరు బాలాజీ, లేబూరు మహేష్, జగనాటి వీరరాఘవయ్య, వినుకొండ సుధాకర్, చిట్టిబోయిన వెంకటేశ్వర్లు, ఎల్తూరి మల్లికార్జున, ఎల్తూరి వెంకయ్య, పాసం శివకుమార్, పాసం వెంకటేశ్వర్లు, తుపాకుల కామాక్షమ్మ, పసుపులేటి మంగమ్మ, గ్రామంలోని వైకాపా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటి దోచారం చేసుకుంటూ వచ్చాము. ఈ రోజు మా అరుంధతి వాడ ఆంజనేయపురం జనాల్లో మంచి స్పందన ఉంది. ఈ దేప కాకాని గోవర్ధన్ గారు మూడోసారి గెలిచే ఖాయము. పైన జగన్మోహన్ రెడ్డి వచ్చేది ఖచ్చితము. మా ఊర్లో డ్రైనేజీలు, సిసి రోడ్లు, శ్మశానం, వాటర్ ట్యాంకీ, కుళాయిలు అన్ని పనులు బాగా జరిగినాయి. ఇంకేం పనులు చేసేదానికి కూడా ఏం పనులు లేవు. అందువల్ల జనాల్లో మంచి స్పందన ఉంది. ఇండ్లు ప్లాట్లు ఇచ్చాము లేని పేదవాళ్ళకి. ఇంకా కూడా ఎస్టీలకి ఇల్లు స్థలాలు చూసి పెట్టున్నాము. రేపు ఎలక్షన్ అయిన తర్వాత స్థలాలు వాళ్ళకి ఇస్తాము. రెండోది మంచి మెజార్టీ. పోయినసారి 174 వచ్చింది మా చింతోపులో. ఈసారి ఇంకా ఎక్కువ వచ్చేటట్టుగా ప్రయత్నిస్తాము. జై జగన్, జై జగన్, జై జగన్.